ఎన్ని కష్టాలు పడుతున్నామో మనం గమనించాలా. తెలంగాణ రాకముందుకు ఎట్లుండేనో తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సేమ్ అట్లనే ఉన్నాయి. గతంలో తెలంగాణ రాకముందుకు బోర్లు వేస్తే నీళ్లు పడకపోయేది, 1000 ఫీట్లు వేసినా బోర్లు నీళ్లు పడకపోయేది, మరి ట్రాన్స్ఫార్మర్ కాలిపోయేది, కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియకపోయేది, రైతులు మరి కల్లాలలో కాకుండా దళాలకు అమ్ముకునే దుస్థితి ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు, అదే విధంగా మిషన్ కాకతీయ లాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి మరి చెక్ డ్యాంలను కట్టుకొచ్చి కొండపోచమ్మ బస్వాపూర్ లాంటి రిజర్వాయర్లను కట్టి నీటి మట్టాన్ని పెంచి మరి అదే విధంగా మరి కరెంటు విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి కరెంటుని 24 గంటల ఉచిత విద్యుత్తును అందించి దేశంలో ఎక్కడా అందించని విధంగా మరి తెలంగాణలోనే రైతుకు భరోసా కార్యక్రమం, రైతు బంధు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రైతు పెట్టుబడి సాయం చేసి మరి 11 విడతలుగా 72,000 కోట్ల రూపాయలను 70 లక్షల మంది ఖాతాల్లో వేసిన ఘనత మరి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఊరుకో కళ్ళాన్ని పెట్టి ఒక్కొక్క మండలంలో 40-50 సెంటర్లను ఏర్పాటు చేసి మరి రైతుకు మద్దతు ధర ఇప్పించి మరి కొనుగోలు విషయంలో జాప్యం జరగకుండా మరి గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే మండల స్థాయి వరకు, నియోజకవర్గ స్థాయి వరకు జిల్లా నాయకులందరం కలిసి మరి ఎగబడి మరి లారీల్ని కొనుగోలు సెంటర్లకు పంపించి మరి రైతుల్ని ఇబ్బంది కాకుండా ధాన్యాన్ని లిఫ్ట్ చేసిన పరిస్థితి మన అందరికీ తెలుసు. మరి ఈ రోజు ఏం చూస్తున్నాం, 45 రోజులుగా కల్లాలలో ఉంటే ఏ నాయకుడు లేడు, మండల నాయకుడు లేడు, నియోజకవర్గ నాయకుడు లేడు, మండల అధికారులలో చెల్లం లేదు, జిల్లా అధికారులలో చెల్లం లేదు, మరి ఎవరికి చెల్లం లేని దుస్థితి. మరి 45 రోజులుగా కల్లాలలో మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము రాజకీయాలు చేస్తానికి ఆలోచన చేయలే. 20 రోజులు చూసినాం. మాజీ ఎమ్మెల్యే గారు ఫోన్స్ రావడం, రైతుల ద్వారా మాకు ఫోన్లు రావడం, జిల్లా నాయకులకు ఫోన్ రావడం, అయ్యా మీ గత ప్రభుత్వంలో కొనుగోలు మంచిగా జరిగినాయి, ఈ రోజు మేము అగమ్య గోచరపడుతున్నాం, అరిమోసపడుతున్నాం అంటే మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము ముగ్గుంపల్లి, మరి గొల్లగూడెం గాని, ముగ్గుంపల్లి గాని, అదే విధంగా పెద్దపల్లి, బ్రాహ్మణపల్లి, చిన్నరావులపల్లి సెంటర్ లో విజిట్ చేసినాం. ఏం చేస్తున్నాడా, 40 కిలోల 600 గ్రాములు జోకాల్సింది 41, 250 గ్రాములు ఒక దగ్గర, 41, 300 గ్రాములు ఒక దగ్గర. ఈ రోజు ఏం చేస్తున్నారు, 42 కిలోలకు జోపుతున్నారు. ఇందాక మా సర్పంచ్ చెప్పినట్టు నాయకులు మీరు రూమ్లలో కూర్చొని 42 కిలోలు జోకాలి, 42 కిలోలు అయితేనే అవుతుంది అంటారు. మేము అధికారులతో మాట్లాడుతున్నాం, ఎక్కడ కూడా స్పందన లేదు. మరి ఎందుకు అవుతుంది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 విడతల మరి రైతు బంధుని ఎగ్గొట్టింది. 12,000, 10,000 తీసుకుపోయి మేము 15,000 ఇస్తామని చెప్పిన ప్రభుత్వం రైతు బంధు ఎగ్గొట్టింది. 8,000, 9,000 మాత్రమే కోట్లు మాత్రమే ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది. మనం గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 12,500 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఖర్చు పెట్టిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. రైతును రాజు చేయాలనే సంకల్పం బీఆర్ఎస్ పార్టీకి ఉండే. ఈ రోజు మరి అధికారులు ఏం చేస్తున్నారు, ఎక్కడ కూడా స్పందన లేదు. మేము పోయి మొత్తుకున్నాం 3 రోజులుగా, అయ్యా ఎందుకు కొనుగోలు చేస్తలేరు, ఎందుకు జాప్యం జరుగుతుంది? ఒక్కొక్క గ్రామంలో మీరు ఇందాకిన్నారు 130 కుప్పలు, 200 కుప్పలు, 190 కుప్పలు ఉంటే 10-15 కుప్పలు మాత్రమే పోయినాయి. 7-8 కుప్పలు మాత్రమే లిఫ్ట్ అయినాయి. 5 నుంచి ఒక దగ్గర 5%, ఒక దగ్గర 6%, ఒక దగ్గర 8% మాత్రమే లిఫ్ట్ అయింది. మరి ఇందాక మేము తిరిగిన తర్వాత వర్గ నాయకులు పోయి గ్రామాలలో పోయారు. మన ఎమ్మెల్యే గారు పోయిండు, రుద్రేలి కార్యక్రమాన్ని పోయి అయ్యా 10 రోజుల్లో మేము లిఫ్ట్ చేస్తామని చెప్పారు. ఇవాళ అయింది 23 తారీఖు, 22 తారీఖు వచ్చింది. ఇంకో వారం ఉంది, మబ్బులు పడుతున్నాయి. ఇంకో వారం అయితే మీరు ఒక్క సుక్క పడితే మంచిగా మొలకలు వెళ్ళే కార్యక్రమం ఉంది. ఒక్కొక్క బాధ ఎంత బాధపడుతున్నారంటే ఆడవాళ్ళు, అయ్యా మేము పొద్దుగాల ఇంత ఛాయదాయ వచ్చి ఈయనే అంటున్నాము, మరి సల్ల పోయి మధ్యాహ్నం పోయి ఇంత సల్లకూడు తింటున్నాము, మళ్ళీ ఈయనే కావాలి కాస్తున్నాము, మా లిఫ్ట్ అయితే లేవు, మా రైతుల బాధలు ఇంత బాధనా అని చెప్తున్నారు. నేను అధికారులను గాని నాయకులను గాని ఒకటే ప్రశ్నించదలుచుకున్నా, ఎందుకు ఈ నిర్లిప్తత? మీకు ఎందుకు ప్లానింగ్ లేదు? ఎందుకు విజనరీ లేదు? ఎందుకు మీరు ముందుకు పోలేకపోతున్నారు? నిజంగా బాధేస్తుందంటే నిన్న కలెక్టర్ గారు వచ్చి కొండమడుగులో హౌసింగ్ కార్యక్రమాన్ని సందర్శిస్తున్నారు. ఎందుకు కలెక్టర్ గారు కల్లాల దగ్గరికి పోలేదు? మరి అధికార యంత్రాంగం అంతా అట్లాంటి ఇప్పుడు ప్రియారిటీ కాదు కదా, హౌసింగ్ కార్యక్రమాలు ప్రియారిటీ కాదు కదా, రైతులు అరిమోసపడుతున్నారు. ఎందుకు యంత్రాంగం కదులుతలేదని మేము ప్రశ్నిస్తున్నాం. గతంలో మేము చాలా హార్డ్ వర్క్ చేసినాం. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అందరం కార్యకర్తలు రైతుల కోసం పాటుపడ్డాం. రైతులను బతికించుకోవాలా, అన్నం పెట్టే వాడిని కాపాడాలని మానవీయ కోణంలో పనిచేసినాం. ఈ రోజు ఎందుకు ఆ చెల్లెలు లేదని మీరు ఆలోచన చేసుకోవాలా.
ప్రభుత్వం గాని నిన్న సీఎం గారు టీవీలో చెప్తుండ్రు 80% కొనుగోలు చేసినాం, ఇంకొక వారం అయితే 4 రోజులు రాజకీయాలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ కళ్ళాల దగ్గర పోతున్నారు. ఎక్కడ 80% పోయింది? ఇప్పుడు అందరు సర్పంచులు చెప్పారు, గ్రామస్థాయి నాయకులు చెప్పారు 10% కంటే ఎక్కడ పోలేదని చెప్తున్నారు. మరి ఎందుకు ఆ టీవీలలో మరి మంత్రులు గాని ముఖ్యమంత్రులు గాని ఎందుకు రాంగ్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు? ఇంకొక వారం రోజులు అయితే వెళ్ళిపోతుందని చెప్తున్నారు. ఎందుకు పోతుంది? మీరు ఎందుకు ప్లానింగ్ లేదు? మరి ఇప్పుడేమో ఎక్కువ స్టాక్ పెరిగిందని చెప్తున్నారు. మరి ఎందుకు 2.5 సంవత్సరాలుగా ఇతర పంటల మీద ప్లానింగ్ ఎందుకు లేదు? బిజినెస్ ఎందుకు పనిచేయాలని కోరుకుంటున్నా. నేను రైతులను కోరుకుని ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని కోరుకునేది ఒక్కటి, ఈ వారం రోజుల లోపల మీరు లిఫ్ట్ చేయాలా. వర్షాలు వస్తున్నాయి, ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి, బాధపడే పరిస్థితి వస్తుంది, రైతుల గోసం మీద జరుగుతుంది. కాబట్టి ఈ రైతులు కాపాడాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ ప్రభుత్వానికి మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఇట్లనే చేస్తే మేము అయినా ఇబ్బంది చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కావద్దు, మన నిరసన కార్యక్రమం తెలుపుదాము, ఇక్కడ పెడదాము, అందరం ఐవేట్ ఇబ్బంది చేస్తాం, అవసరమైతే ప్రభుత్వం తెలుస్తుంది అనుకున్నా వద్దు, ప్రజలు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో ఇక్కడ కన్వీనియంట్ ఇంటర్నెట్ కావద్దని ఇక్కడ కూర్చున్నాం. అయినా ప్రభుత్వం ఇప్పటికైనా సమ్మె నిలవాలా, మీరు అన్ని రాంగ్ స్టేట్మెంట్ వదిలాలా, కళ్ళాల బాట పట్టాలా, రైతులకు బాటగా నిలవాలా. మేము నిరంతరం పనిచేస్తామని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికి పెద్దలకు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.